సో మనము 3 టెక్నిక్స్ నేర్చుకున్నామండి. డైరెక్టరీ సబ్మిషన్, బ్లాగ్ కామెంటింగ్, వెబ్ 2.0. ఈ రోజు 3 నేర్చుకుంటున్నాం. మళ్ళీ ఇమేజ్ సబ్మిషన్, వీడియో సబ్మిషన్, డాక్యుమెంట్ సబ్మిషన్. ఇమేజ్ సబ్మిషన్ అంటే ఏం లేదు, ఒక ఇమేజ్ తీసుకుంటాం, సబ్మిట్ చేస్తాం. వీడియో సబ్మిషన్ లో ఒక వీడియో తీసుకొని సబ్మిట్ చేస్తాం. డాక్యుమెంట్ సబ్మిషన్ లో ఒక పీపీటీ కానీ ఒక పీడిఎఫ్ కానీ సబ్మిట్ చేస్తాం. సో దీనికి సంబంధించి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. పింట్రెస్ట్ అనే వెబ్సైట్ చాలా ఫేమస్, చాలా ఉన్నాయి. ఇంకా దీనికి యూట్యూబ్ అనే వెబ్సైట్ చాలా ఫేమస్, మీకు తెలిసిందే. యూట్యూబ్ తో పాటు ఇంకా చాలా వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. దీనికి slideshare.net అనే వెబ్సైట్ ఫేమస్. మనం డైరెక్టరీ సబ్మిషన్స్ అంటే గూగుల్ కొడతాం కదా, డైరెక్టరీ సబ్మిషన్ సైట్ లిస్ట్ అని. అదే విధంగా ఇమేజ్ సబ్మిషన్ సైట్ లిస్ట్ అని కూడా కొట్టండి, మీకు చాలా వస్తాయి. చూడండి, ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ లిస్ట్. ఇవన్నీ అవే అండి, ఇవన్నీ కూడా ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ లిస్టే అనమాట. మీరు అన్నిట్లో కూడా ట్రై చేయొచ్చు. ఊఫీ అంట, పిక్సర్ అంట, photosick.com. కానీ అన్నిట్లో కూడా చాలా ఫేమస్ అనేది పింట్రెస్ట్ అండి. పింట్రెస్ట్ అనే వెబ్సైట్ చాలా ఫేమస్, ఎందుకంటే దీనికి పాపులారిటీ పెరుగుతుంది అనమాట. దీనిలో సబ్మిట్ చేయాలి. 1 by 1 నేను చూపిస్తా, ఏంటి ఎందుకు వాడతారు, దీనివల్ల మనకు ఉపయోగం ఏంటని నేను చూపిస్తాను. ఫస్ట్ పింట్రెస్ట్కి వెళ్దాం. మీ అందరికి పింట్రెస్ట్ అకౌంట్ ఉందా అండి? ఎవరైనా ఓపెన్ చేస్తారా పింట్రెస్ట్ ఇంతవరకు? అసలు చూసిన సార్, అకౌంట్ లేదు సార్. ఓకే, సాయిశ్రీ నీకు? అంటే లాగిన్ అయి ఉన్నాను సార్, ఏమన్నా రిఫరెన్స్ కోసం చూసుకుంటూ ఉంటాను సార్ పింట్రెస్ట్. ఏం రిఫరెన్స్ చూసుకుంటావు ఇక్కడ? జ్యువెలరీ కానీ, డ్రెస్సెస్ కానీ, అంతే కదా సార్? ఇండియాలో చాలా మంది మెన్ కి ఈ సైట్ తెలియదండి, కానీ ఫీమేల్ కి చాలా తెలుసు. వాళ్ళు శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఇక్కడనే చూస్తారు అనమాట. ఎందుకు ఇక్కడ చూస్తారో చూపిస్తా చూడండి. గూగుల్లోకి వెళ్దాం. గూగుల్లోకి వెళ్ళి బై శారీ అని కొట్టినా, లేదంటే బై శారీ అని కొట్టర్లే వాళ్ళు సిల్క్ శారీ కానీ, నాకు తెలియదు అంతగానము, బట్ అజ్యూమ్ దట్ దట్స్ బయింగ్ సంథింగ్ లైక్ దిస్. ఇవన్నీ అంటే యాడ్స్ అనుకోండి. అది ఇక్కడ వెబ్సైట్స్ వస్తాయి. స్నాప్డీల్ వచ్చింది, కానీ ఆ శారీ మోడల్స్ తెలుస్తుంది కదా మనకు. ఇది నేను క్లిక్ చేసిన తర్వాత లోపలికి వెళ్తే అక్కడ డిఫరెంట్ శారీస్ ఉంటాయి. నాకు నచ్చింది ఉంటుంది, కానీ ఏది నచ్చకపోతే మళ్ళీ బ్యాక్ రావాల్సిందే కదా. అంటే నీ టైం వేస్ట్ అవుతుంది. ఈ టైం వేస్ట్ కాకుండా ఈ పింట్రెస్ట్ ఎట్లుంటుంది అంటే, అదే సిల్క్ శారీ ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేస్తే ఆ శారీస్ అన్ని మీకు వస్తాయండి. ఇక్కడ చూస్ చేసుకోండి మీకు ఏం నచ్చిందో. ఇది ఒక శారీ నీకు నచ్చితే అప్పుడు ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ వస్తుందండి. ఆ వెబ్సైట్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ వెళ్ళి బై చేయండి అంతే. ఓకేనా? సో లెట్ మీ ఓపెన్. ఇది వెబ్సైట్ చూద్దాం. ఈ శారీ నచ్చింది అనుకోండి. ఇగో హౌస్ ఆఫ్ ayana.com ఆ వెబ్సైట్ వెళ్తాం. అంటే ఫస్ట్ వెబ్సైట్కి వెళ్ళకుండా ఫస్ట్ ఇమేజ్ చూసుకుంటాం, మనకు నచ్చితే అప్పుడు ఆ వెబ్సైట్కి వెళ్ళి బై చేస్తాం. సింపుల్ కదా. అందుకు ఈ వెబ్సైట్ కి బాగా పెరిగింది అనమాట ఈ మధ్య. దీన్ని ఇమేజ్ బేస్డ్ సర్చ్ ఇంజన్స్ కూడా అంటున్నారు అనమాట. సార్ ఇంట్రెస్ట్ కి ఎవడు పోయి సర్చ్ చేస్తారు అనుకోకండి. ఫారెన్ లో అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి, చాలా మంది ఇదే వాడతారు అనమాట. ఫ్యూచర్ లో ఇది కూడా అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? రాను ఇప్పుడు గూగుల్ కి చాలా మంది వస్తారు కాబట్టి మనం గూగుల్లో ప్రమోట్ చేస్తున్నాం. పింట్రెస్ట్ కూడా పెరుగుతుందంటే మనం పింట్రెస్ట్ లో ప్రమోట్ చేసుకోవాలి. ఏడ జనాలు ఉంటే మనం ఆడనే అమ్మాలి. జనాలు లేని తన ఎడర్లు అమ్మకూడదు కదా. ఇక్కడ ఏం చేయాలంటే మనం పింట్రెస్ట్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మీరు జీమెయిల్ తోటి కానీ ఫేస్బుక్ తోటి కానీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఒక ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలి. ఇమేజ్ అప్లోడ్ ఉంటుంది. సో ఇక్కడ ప్రాసెస్ ఎట్లుందో చూడండి. క్రియేట్ పింట్రెస్ట్ అకౌంట్, తర్వాత క్రియేట్ అ బోర్డ్, అప్లోడ్ పిక్స్, అంతే అండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనము మన డ్రాయింగ్ రూమ్ ఉంది, బెడ్రూమ్ ఉంది. అక్కడ ఏం చేస్తాం? ఇది మన వాల్ బెడ్రూమ్ లో. ఇక్కడ ఏం చేస్తాం? మన వాల్ కి విరాట్ కోహ్లీ ఫోటో కానీ, సచిన్ టెండూల్కర్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఫొటోస్ పెట్టుకుంటాం కదా. అదే విధంగా మనకు నచ్చిన ఫొటోస్ మనం పెట్టుకుంటాం.
అట్లనే ఇక్కడ కూడా ఏం చేయాలంటే పింట్రెస్ట్ లో ఒక బోర్డ్ క్రియేట్ చేయాలి. బోర్డ్ అంటే ఏం లేదు, మీ వాల్. దిస్ ఈస్ ద వాల్. తర్వాత పిన్స్. ఆ వాల్ కి మన ఫోటోస్ అతికియాలి. పవన్ కళ్యాణ్ ఫోటో అంటిస్తున్నాం కదా, అట్లా పిన్స్ యాడ్ చేయాలి అంతే. పిన్స్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్, పింట్రెస్ట్. వాట్ ఆర్ ద పిన్స్ యూర్ అప్లోడింగ్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్, దట్ ఈస్ కాల్డ్ పింట్రెస్ట్. సో అకౌంట్ క్రియేట్ చేసి బోర్డ్ క్రియేట్ చేసి పిన్స్ అప్లోడ్ చేయడమే. సో అది చేద్దాం ఇప్పుడు ప్రాక్టికల్ గా. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉందండి. దిస్ ఇస్ మై పింట్రెస్ట్ అకౌంట్. ఇక్కడ చూడండి ఆల్రెడీ చాలా బోర్డ్స్, ఇవన్నీ బోర్డ్సే. దీస్ ఆర్ ఆల్ ద బోర్డ్స్. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూడండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ ఎ న్యూ బోర్డ్. మీరు బై డిఫాల్ట్ గా ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు మీరు కొత్త బోర్డ్ మీరు క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ క్రియేట్ చేస్తున్నా. ఏమని చెప్తున్నా, తెలుగు ఓడిఎంపి తెలుగు అని పెడుతున్నా. ఆ బోర్డ్ పేరు ఓడిఎంపి తెలుగు. తర్వాత క్రియేట్. ఒక బోర్డ్ క్రియేట్ అయిపోయిందండి. ఎంటీ బోర్డ్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నేను ఫొటోస్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ కొట్టేసి పిన్ యాడ్ చేయాలి. పిన్ అంటే ఏంటి, ఫోటో. ఒక ఫోటో యాడ్ చేయాలి. ఈ ఫోటో అనేది ఆల్వేస్ కూడా ఎప్పుడు కూడా ఈ ప్రాపర్ సైజ్ లో ఉండాలండి. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు అప్పటి నుంచి కూడా లేదు, వేరే వాళ్ళకి అవుతుంది. సాయి అయితే లేదా? అవుతుంది సార్, అవుతుంది సార్. నువ్వు అయితే అంటే నేను పరిశాన్ అయిపోయినా. అప్పటి నుంచి నేను రికార్డింగ్ చేస్తున్నా, మరి ఏం చేస్తున్నారు అని. ఇప్పుడు కనిపిస్తున్నా సాయిశ్రీ? నేను ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తాను నీకోసం. నీ దగ్గర నెట్ స్లో ఉంటే కూడా అలా అవుతుంది. సాయిశ్రీ ఇప్పుడు అప్పుడు చెప్పండి, ఓకేనా? ఓకే. ఫొటోస్ చూడండి ఇక్కడ. ఇగో ఎప్పుడు ఫొటోస్ ఈ విధంగా వర్టికల్స్ ఉన్నాయండి. ఇలాంటి ఫొటోస్ అప్లోడ్ చేయండి. అవే బాగుంటాయి, అవే సెల్ అవుతాయి. ఈ మధ్య పింట్రెస్ట్ లో షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నారండి. బట్ మోస్ట్లీ ఫొటోస్ విల్ సెల్. కాబట్టి మంచి ఫొటోస్ అప్లోడ్ చేయండి. ఇప్పుడు అంతేందుకు డిజిటల్ మార్కెటింగ్ అని సర్చ్ చేస్తారు చూడండి. డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు ఎలాంటి ఫొటోస్ అప్లోడ్ చేస్తారు. సో నీట్ ఫొటోస్ అనేది చేయాలి. కాబట్టి మీరు అది మళ్ళీ దీనికోసము క్యాన్వా వాడాలి. క్యాన్వా వాడితే బాగుంటుంది. క్యాన్వాలో ఇలాంటి సైజ్ ఇమేజ్ అనేది ఒక డిజైన్ చేయండి. సో ఇప్పుడు నేను డిజైన్ చేస్తా, ఒక్క నిమిషం అండి. క్లిక్ ఓవర్ తీసుకుందాం. సాయిశ్రీ ఓకేనా, క్లియర్ ఉందా? క్లియర్ ఉంది సార్. ముందు చెప్పింది కొంచెం ఐ మీన్ స్క్రీన్ షేర్ అవ్వలేదు సార్, అర్థం కాలేదు. ఓకే, పర్లేదు, వీడియో చూసుకుందా. ఓకే ఏం లేదు, పింట్రెస్ట్ అకౌంట్ ఇచ్చిన. ఇంట్రెస్ట్ అని టైప్ చేసి లాగిన్ అయిపోయిన తర్వాత ఒక బోర్డు క్రియేట్ చేసిన అంతే. పిన్స్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాం అంతే. ఓకే, సెకండ్. రైట్. సో క్యాన్వాలోకి వెళ్తున్నా. ఇక్కడ పింట్రెస్ట్ అని టైప్ చేయండి. పింట్రెస్ట్ పిన్ వస్తుంది, అదే పిన్ తో చేయండి. పింట్రెస్ట్ పిన్ వర్టికల్ సైజ్ వస్తుందండి మోస్ట్లీ. ఆ వర్టికల్ సైజ్ కి మనకు ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. ఆ టెంప్లెట్స్ బట్టి మనం మాడిఫికేషన్ చేసుకుంటాం. ఇదిగోండి ప్రాపర్ పింట్రెస్ట్ పిన్స్ ఉన్నాయి. ఇవి చాలా క్లీన్ గా ఉంటున్నాయి, చాలా సైజ్ లో కూడా ఉన్నాయి అనమాట. దీన్ని మనం మాడిఫై చేసుకుందాం. లేదంటే ప్లేన్ ఇమేజ్ కూడా పెట్టవచ్చు. ఇది తీసుకుంటున్నా నేను. కొంచెం టైం స్పెండ్ చేస్తే విల్ ఫైండ్ ద బెస్ట్ వన్. సో ఇన్స్టెడ్ ఆఫ్ వేస్ట్ యువర్ టైం,
ఐఎమ్ గోయింగ్ ఫర్ దిస్. ఈ పిన్ తీసుకుంటాను నేను. ఇంత టైం తీసుకోదు, మేబీ వెదర్ బాగాలేదు కాబట్టి నెట్ ఇష్యూస్ ఆల్సో దేర్. క్యాన్వా ప్రాబ్లమ్ అన్నట్టు. క్యాన్వానే ప్రాబ్లం ఉంది సార్, మార్నింగ్ నుండి గట్టినే సతాయిస్తాను. సో క్యాన్వా అనే ప్రాబ్లం ఉంటే మనం ఎంతో టైం వేస్ట్ చేయాలి. అక్కడ ఉంటే క్యాన్వా ఎడిటింగ్ చేస్తాండి, చేసిన తర్వాత ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేద్దాం. నేను ప్రస్తుతానికి నా దగ్గర ఏదైనా ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ని వాడుకుంటా. ఇంతకుముందు నేను డిజైన్ చేసింది ఏమంటే కొన్ని ఉన్నాయి ఇక్కడ, అవి వాడుకుంటానండి. సో ఇట్స్ టేకింగ్ టైమ్, ఓకే లీవ్ ఇట్. సో క్యాన్వాలో నేను ఆ డిజైనింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకే, పిన్ అప్లోడ్ చేస్తున్నాను నేను. డ్రాగ్ అండ్ డ్రాప్. ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ ని ఇక్కడ అప్లోడ్ చేయండి. సో మా కోర్స్ కరికులం అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. అంటే టైటిల్ రాయాలండి. ఏ కీవర్డ్ కి అయితే మీరు ర్యాంక్ కావాలనుకుంటున్నారో ఆ కీవర్డ్ రాయండి. మీరు ఇప్పుడు ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ గురించి రాసిన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ టైటిల్ రాయాలి, పబ్లిష్ చేయాలి. ఇప్పుడు గూగుల్ ఎవరైనా ఈ పింట్రెస్ట్ లో ఎవరైనా వచ్చి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ సర్చ్ చేస్తే ఈ ఇమేజ్ అనేది టాప్ లో వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. కాబట్టి దిస్ టైటిల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇక్కడ మీకు చూడండి 61 క్యారెక్టర్స్ వరకు చేసుకోవచ్చు. ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. ఓకే, దెన్ ఇక్కడ దాని డిస్క్రిప్షన్ 500 క్యారెక్టర్స్ తో రాసుకోవచ్చు. Right. టైటిల్ డిస్క్రిప్షన్ లో మంచి డిస్క్రిప్షన్ నేను కొంచెం ఇచ్చిన, ఇంకా చాలా కూడా ఇవ్వచ్చు మీరు. ఆల్ట్ టెక్స్ట్, ఇమేజ్ కి ఆల్ టెక్స్ట్ ఇవ్వాలండి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. ఈ లింక్ ఏంటండి? ఏం లింక్ ఇవ్వాలండి? ఇది కూడా మన వెబ్సైట్ లింక్ చేస్తే అయితే ప్రస్తుతానికి అయితే నా యూట్యూబ్ లింక్ ఇస్తున్నాను, ఎందుకంటే ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తెలుగులో కావాలంటున్నాను కాబట్టి నా యూట్యూబ్ వీడియోస్ అయితే ఏమైతే ఉన్నాయో అవి ఇచ్చేస్తున్నాయి నాకు. సో దట్ దిల్ కమ్ అండ్ లెర్న్ అవుట్ దేర్. తెలుగు సో వీడియోస్ ఆ యూఆర్ఎల్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ. మామూలుగా అయితే ODMT.in ఇచ్చేస్తున్నాను. అయిపోయింది కదా, సేవ్ చేయండి. ఆ విధంగా ఒక పిన్ యాడ్ చేసినాం. ఈ బోర్డు క్రియేట్ చేసినాం కదా, ఆ బోర్డ్స్ లోపల ఎన్ని పిన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీరు. తర్వాత కావాల్సిన కొత్త బోర్డు కూడా చేసుకోవచ్చు. అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఎవరైనా సర్చ్ చేస్తే ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని సర్చ్ చేస్తే వాళ్ళకి ఇది కనిపిస్తుంది. ఓకే, యాక్చువల్గా ఇంత క్లమ్జీ ఉండదు, ఇమేజ్ మంచిగా ఉండాలి. మనకు క్యాన్వా రాలేదు కాబట్టి తీసుకున్నాను నేను. మామూలుగా ఒక పర్సన్ ఇమేజ్ ఉంటే బాగుంటుంది కూడా. ఓకే, ఇది చూసిన తర్వాత వాళ్ళకి నచ్చితే ఇది క్లిక్ చేస్తారు, వాళ్ళు పర్టికులర్ వెబ్సైట్ లింక్ పోతారు. నేనైతే యూట్యూబ్ లింక్ ఇచ్చిన. దాట్స్ ఇట్ అండి. ఈ విధంగా చేయొచ్చు. ఓకే, నా అకౌంట్కి వెళ్తున్నా మళ్ళీ. ఇక్కడ నాకు చాలా బోర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన బోర్డు ఇది. ఆ బోర్డు పేరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని పెట్టిన. ఇది ఆ ODMT దీస్ ఆర్ ద బోర్డ్స్. దిస్ ఇస్ ద బోర్డ్, ODMT తెలుగు అనే బోర్డు. ఇక్కడ ఇంకో పిన్ యాడ్ చేయాలనుకుంటే మళ్ళీ ప్లస్ సింబల్ కొట్టండి, పిన్ అనండి, ఇంకో పిన్ యాడ్ చేయండి. ఏదైతే ఫోటో నీ దగ్గర ఉందో దాంతో ఇంకో పిన్ యాడ్ చేయండి. లెట్ మీ ట్రై టు యాడ్ వన్ మోర్ పిన్ సో దట్ యు విల్ అండర్స్టాండ్.
డౌన్లోడ్స్ లో చూద్దాం. సో ఇది తీసుకుని బాగుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ సమ్మర్ క్యాంప్ ఇన్ హైదరాబాద్. ఓకే, summer camp on digital marketing. Subhash Pandaram. Actual course fee is 25,000, but we are giving this only 8,500 in this summer. All text. Summer camp on digital marketing. లింక్ ఇవ్వాలి కదా, ఇది లింక్ ఇది ఆల్ట్ టెక్స్ట్ లో ఇద్దాము. అక్కడ డెస్టినేషన్ లింక్ లో ఇది నా వెబ్సైట్ లింక్ ఇవ్వాలండి. యాక్చువల్ గా ఈ వెబ్సైట్ లింక్ ఇవ్వాలి, కానీ ఏమైందంటే నా వెబ్సైట్ చాలా మంది స్టూడెంట్స్ చేస్తారు కదా, ఇంట్రెస్ట్ లో టూ మచ్ చేయొద్దు అనమాట. ఒక పేజ్కి ఒక 5 10, కానీ కొన్ని 100 వేస్తే ఏమవుతుంది, అది స్పామ్ కిందకి వస్తుంది అనమాట. సో నా వెబ్సైట్ తీసుకోవట్లేదు. ఇప్పుడు ట్రై చేద్దాం ఏమన్నా బ్యాన్ ఎత్తేసిందా లేదా అనేది. ప్రస్తుతానికి నేను సమ్మర్ క్యాంప్ మీద ఒక ఆర్టికల్ రాసిన, ఆ యూఆర్ఎల్ పెట్టిన ట్రై చేస్తాం. ఓకే, ఇక్కడికి వచ్చేసి యూఆర్ఎల్ ట్రై చేద్దాం, చూస్తున్నారో తెలియదు నాకు. ఓకే, సేవ్ అంటాం. ఒకవేళ దాని మీద ఇంకా బ్యాన్ ఉందంటే అది అప్రూవ్ చేయద్దు. సో కాబట్టి ఏ వెబ్సైట్ కన్నా టూ మచ్ చేయకండి. అంటే నీ ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ఉంది, మీ దగ్గర 100 ప్రోడక్ట్లు ఉన్నాయనుకో, 200 సబ్మిషన్ చేయండి, కానీ 1000-2000 చేయకండి. ఒక్కొక్క ప్రోడక్ట్ కోడ్ చేయండి. చూడండి తీసుకుంటలేదు. సారీ, వి బ్లాక్ దిస్ లింక్ బికాస్ ఇట్ మే లీడ్ టు స్పామ్. చాలా చూడండి అట్లా ఏజెంట్ కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తున్నా, సమ్మర్ వర్క్ షాప్ గురించి నేను ఓడిఎంటీలో ఒక వీడియో మాట్లాడినా, ఆ వీడియోకి సబ్మిట్ చేస్తే అయిపోతుంది. ఈ వీడియో లింక్ పెట్టేస్తాను. కస్టమర్ ఇక్కడ నుంచి నా వెబ్సైట్కి వెళ్తాడు, ఫైల్ లేదు, ఇక్కడ నేను లింక్ పెట్టుకున్నా కదా, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అది ఎండ్ ఆఫ్ ద డే వానికి మన బ్రాండ్ గురించి తెలియాలంతే. సో యూట్యూబ్ లింక్ పెట్టేస్తాను. సీట్ నౌ అయిపోయింది. ఇమేజ్ ఎంత బాగుంది. కస్టమర్ క్లిక్ చేస్తే హెల్ గో టు ద పర్టికులర్ వీడియో. జనరల్గా అయితే వెబ్సైట్కి ఇవ్వాలండి. సో ఐ షుడ్ దట్ we did one thing, my beauty exchange, మన క్లయింట్ వెబ్సైట్ ఇది. అందులో అన్ని విక్స్ కు సంబంధించినవన్నీ చేసినాం. ఇక్కడ ఇది సపరేట్ చేసినట్టు ఇది చూడండి. ఇది ప్రాపర్ గా చేస్తే క్లిక్ చేస్తే అది వెబ్సైట్కి వెళ్ళాలి. సగం చేయలే వీళ్ళు. ఆర్డర్ బ్యూటీ సప్లై చూడండి, ఇది చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఆ ప్రొడక్ట్స్ అన్ని యాడ్ చేసినాం. ఇది ఒక ప్రోడక్ట్ ఉంది, ఇది క్లిక్ చేసిన కస్టమర్ సర్చ్ చేసినప్పుడే క్యారోబైట్ అని కొట్టినప్పుడు ఈ ప్రోడక్ట్ వచ్చింది అనుకో, క్లిక్ చేస్తే పర్టికులర్ ప్రోడక్ట్ ఉంది. ఇది కూడా బ్లాక్ తీసేసింది. టూ మచ్ చేస్తే ఇట్లే ఉంటుంది. మామూలుగా ఎవ్రీథింగ్ వర్కింగ్ అనుకోండి, ఇది క్లిక్ చేస్తే అది పర్టికులర్ ప్రోడక్ట్కి వెళ్తుంది అనమాట. సో యూ కెన్ క్లియర్లీ సీ దట్ previously Pinterest was allowing everything, but Rama manchi traffic vastundi kabatti if you do too much it is blocking anamata. Be careful. This is about image submission. Any questions on image submission? సార్ మినిమం ఇన్నే పెట్టాలని ఉంటుందా సార్? ఒక ఇన్నే వెబ్సైట్ ఇన్నే ఫోటోస్ కి మన వెబ్సైట్ పెట్టాలని ఉంటుందా? మన కౌంట్ ఉంటుందా? అంటే ఇప్పుడు ఎట్లా వాడుకోవాలంటే, ఇప్పుడు నీ ODMT.in ఉంది పోయి, ఇలా నీకు 100 పేజీలు ఉన్నాయనుకో, 100 ఫోటోస్ యాడ్ చేసుకో. హోమ్ పేజ్ కో ఫోటో, అబౌట్ అస్ కో ఫోటో చేసుకో, కానీ హోమ్ పేజ్ కే 100 లింక్లు ఇవ్వకు. ఓకే ఓకే సార్. ఈ కామర్స్ వెబ్సైట్ అనుకో, నీకు 1000 ప్రొడక్ట్స్ ఉన్నాయనుకో, ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక ఫోటో పెట్టుకో. కాబట్టి ఇమేజ్ సబ్మిషన్ వల్ల బెనిఫిట్ ఏముందండి? మీకు ఏం బెనిఫిట్ వస్తుంది ఇది చేయడం వల్ల? వాట్ ఈస్ ద బెనిఫిట్ యూ గెటింగ్? లీడ్ జనరేషన్. ఫస్ట్ బ్యాక్ లింక్ వస్తుంది నీకు, అవునా? సార్ సార్ Pinterest లో నుంచి క్లిక్ చేసి అడిగితే బ్యాక్ లింక్ వచ్చినట్టే కదా.
సెకండ్ థింగ్ sir. కస్టమర్ క్లిక్ చేస్తున్నట్టు ట్రాఫిక్ కూడా వస్తుంది. సార్ ఇట్స్ అనదర్ అడ్వాంటేజ్. ఓకేనా? సో వెన్ యూ కమ్ బ్యాక్ టుమారో యూ హావ్ టు డూ 10 సబ్మిషన్స్. 10 వద్దులే ఎక్కువైపోతుంది, 5 చేయండి చాలు, చాలా కష్టపడ్డారు. 5 సబ్మిషన్ చేయండి. 5 ఇమేజ్ క్రియేట్ చేసుకొని 5 డిఫరెంట్ బ్లాగ్స్ కో ఏదైనా వెబ్సైట్స్ కో చేయండి. దిస్ ఇస్ వన్ థింగ్. నెక్స్ట్ వీడియో సబ్మిషన్ అండి. వీడియో సబ్మిషన్ అంటే ఏంటంటే యూట్యూబ్ లో మన వీడియో అప్లోడ్ చేయడం. దట్స్ వెరీ సింపుల్. యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయడం అంతే. ఒక వీడియో చూద్దాం ఇప్పుడు. ఇదే ఒక వీడియో ఉంటుంది, లైక్ results, but there is no sale till now. Okay, I will show you this. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వీడియో తయారు చేసుకోవాలండి. ఆ వీడియో మీరు సెల్ఫీ కెమెరాతో చేసుకోండి, లేదంటే క్యాన్వాతో చేసుకోండి. మీకు వీడియో చేయడానికి వచ్చా అండి? లేదంటే మీ స్మార్ట్ ఫోన్ లో ఉంటాయి కదా సార్ యాప్స్, దాంతో చేసుకోండి. మీ క్యాన్వాలో వీడియో ఆప్షన్ చాలా ఈజీగా ఉంటుంది. క్యాన్వాలోకి వెళ్ళి కూడా వీడియో తయారు చేయండి. ఏదో ఒకటి చేయండి. ప్రాసెస్ చెప్తారండి. సెల్ఫీ కెమెరాతో దాన్ని వీడియో చేయండి. సో ఇక్కడికి వెళ్ళి వీడియో అని కొట్టండి. వీడియో టెంప్లెట్ చాలా ఉంటాయి. చాలా ఇట్స్ వెరీ ఈజీ టు మేక్ అ వీడియో. ఏదైనా ఒక ప్రొడక్ట్ కానీ ఒక వెబ్సైట్ గురించి కానీ వీడియో చేయొచ్చు. ఎక్స్ప్లెయినర్ వీడియోస్ ఉంటాయి. ఇది క్లిక్ చేసి ఎడిట్ చేసి చేయండి, వస్తుంది మీకు. నా ప్రకారం అయితే నేను సెల్ఫీ కెమెరాతో చేసిన వీడియోస్ ఉన్నాయి, లేదంటే స్క్రీన్ రికార్డింగ్తో చేసిన వీడియోస్ ఉన్నాయి. వాటిని ఈ రోజు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను చూడండి. సో నా ఛానల్ ఉంది. ఈ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలన్నా మీకు సపరేట్ టాపిక్ ఉంది. ఓకే, బై డిఫాల్ట్ గా మీరు జీమెయిల్ తో లాగిన్ అయిపోండి. మీ జీమెయిల్ ఉంటుంది కదా, youtube.com కొట్టండి, ఆటోమేటిక్ గా మీ ఛానల్ మీకు ఈ ఆప్షన్ వస్తుంది. ఇది క్లిక్ చేసి అప్లోడ్ వీడియో అని పెట్టండి, అంతే. మీ అయితే ఏదో వీడియో ఉందో మీ డెస్క్టాప్ లో ఆ వీడియోని అప్లోడ్ చేయండి. నా దగ్గర ఉన్న వీడియో ఇది నేను అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ రాయాలి, మళ్ళీ ఏడబోయినా టైటిల్ డిస్క్రిప్షన్ ఇంపార్టెంట్. గూగుల్ డిస్ప్లే campaign basic tutorial for beginners 2023. డిస్ప్లే క్యాంపెయిన్ నేను ఇక్కడ గూగుల్ యాడ్స్ లో బేసిక్ డిస్ప్లే క్యాంపెయిన్ ఎట్లా చేయాలని ఒక ఆర్టికల్ రాస్తాను అనమాట. అది ఇక్కడ పెట్టేస్తున్నా. 100 క్యారెక్టర్స్ రాసుకోవచ్చు, బట్ ఫస్ట్ 60 క్యారెక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఏమైతే సర్చ్ చేస్తారో అలాంటి టాపిక్ పెట్టాలి. నా డిజిటల్ మార్కెటింగ్ అయితే బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని పెడతాను. అట్లా ఏది సర్చ్ చేస్తారో అదే పెట్టండి. డిస్క్రిప్షన్ 5000 క్యారెక్టర్ రాసుకోవచ్చు, కానీ ఫస్ట్ 3 లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫస్ట్ 3 లైన్స్ ఏం రాస్తా అంటే find my course or call me on మర్చిపోయాను. తర్వాత ఇక్కడ యూట్యూబ్ డిస్క్రిప్షన్ చూసారుగా, చాలా మంది ఏమేమి రాస్తారు, వాళ్ళ వాట్సాప్ లింక్ కానీ వాళ్ళ ఫేస్బుక్ సోషల్ మీడియా లింక్స్ కానీ దీని గురించి మాట్లాడడం కానీ చేస్తారు. అది మన తర్వాత నేర్పిస్తే యాజ్ ఆఫ్ నో ఇంతే. తర్వాత థంబ్నెయిల్స్ ఇవన్నీ తర్వాత విషయం అండి, విల్ బి డూయింగ్ లేటర్. మీకు యూట్యూబ్ సపరేట్ క్లాస్ ఉంది. వీడియో సబ్మిషన్ లో మాత్రం వీడియో అప్లోడ్ చేసి టైటిల్ డిస్క్రిప్షన్ మాత్రం కంపల్సరీ పెట్టండి. జస్ట్ నెక్స్ట్ 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 అని కూడా పోండి, ఏం కొట్టకండి. పబ్లిక్ లో పబ్లిష్ చేయండి, అయిపోతుంది. ఈ వీడియో పబ్లిష్ అయిపోతుంది. చాలా పబ్లిష్ అయిపోయిందండి. చూడండి, కస్టమర్ ఈ వీడియో చూస్తుండ్రు. టైటిల్ ఉంది, డిస్క్రిప్షన్ చూడండి ఏముంది. నేను వెబ్సైట్ లింక్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఎక్కడ పోతుండు, వెబ్సైట్ పోతుంది కదా, ట్రాఫిక్ వస్తుంది కదా. ఓకేనా, బ్యాక్ లింక్ వచ్చినట్టేనా ఇప్పుడు. కాకపోతే యూట్యూబ్ నుంచి దీన్ని బ్యాక్ లింక్ అనరు, ఇది ట్రాఫిక్ మాత్రమే. బ్యాక్ లింక్ కింది కన్సిడర్ కాదు, ఎందుకన్నది ఫ్యూచర్ లో నేర్పిస్తాం మీకు. బట్ యూట్యూబ్ చాలా మంది చూస్తారు కాబట్టి ఈ వీడియోలో క్లిక్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ కొట్టి 1,00,000 మందిని వీడియో చూసిరనుకో, 1,00,000 మంది 1000 మంది క్లిక్ చేసిన ఎంత ట్రాఫిక్ అండి, ఎంత బిజినెస్ అవుతుందండి. సో ఇది ఆఫ్ పేజ్. ఈ ఇమేజ్ సబ్మిషన్ ద్వారా, వీడియో సబ్మిషన్ ద్వారా చాలా ట్రాఫిక్ అనేది మన వెబ్సైట్ కి తీసుకురావచ్చు. సో రేపు వచ్చినప్పుడు ఒక 3 వీడియోస్ చేయండి, నేను మళ్ళీ చెక్ చేసి చెప్తాను ఎలా చేస్తాను. ఇమేజ్ సబ్మిషన్ లో ఇమేజ్ సబ్మిట్ చేస్తాము, వీడియో సబ్మిషన్ వీడియో. డాక్యుమెంట్ సబ్మిషన్ ఏం లేదండి, ఒక పీపీటీ తయారు చేసి అప్లోడ్ చేయాలి. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి slideshare.net. సేమ్ ఇమేజ్ వీడియో చేసిన కదా,
ఇక్కడ ఏం లేదు, ఒక పీపీటీ తయారు చేసుకుని అప్లోడ్ చేయండి. నేను చేస్తా ఇప్పుడు. లాగిన్ అడుగుతుందేమో ఇది. కంటిన్యూ విత్ లింక్డ్ఇన్. అమ్మ పాస్వర్డ్ లేదురా బాబు. కంటిన్యూ విత్ ఫేస్బుక్. లైట్ డిస్కో డైరెక్ట్ అప్లోడ్ అని కొడతా. సో మన ఫైల్ అప్లోడ్ కొట్టేసాలి. మన దగ్గర ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ అప్లోడ్ కొట్టేసాలి. పీపీటీ కావచ్చు, ఓకే అయిపోయింది. సో సెలెక్ట్ డాక్యుమెంట్స్ టు అప్లోడ్. నా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే మా కోర్స్ కరికులం ఉంది, అది అప్లోడ్ చేద్దాం. 6 months బ్రౌజర్ పెడుతున్నాను. ఇక్కడ కూడా టైటిల్ పెట్టాలి, డిస్క్రిప్షన్ పెట్టాలి. టైటిల్ ఏం పెడతాం మళ్ళీ? డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, టాప్ అండ్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ట్యాగ్స్ పెడతాం, కీవర్డ్స్ ఎన్ని కొట్టేసి పబ్లిష్ కొడతాం. నేను చేస్తలేను, బట్ మీరు చేయండి. మీకు స్లైడ్ షేర్ లో మీ డాక్యుమెంట్ అనేది పబ్లిష్ అయిపోతుంది. ఇక్కడ కూడా కస్టమర్ ఎప్పుడైనా సర్చ్ చేస్తున్నప్పుడు మీ స్లైడ్ కనిపించింది అనుకో, ఇవన్నీ స్లైడ్స్ చూడండి. ఇక నేను ఇప్పుడు సర్చ్ చేస్తున్నా, SEO ట్యుటోరియల్ అని సర్చ్ చేస్తున్నా. SEO గురించి ఎవరు చేసినా వాళ్ళ డీటెయిల్ వస్తున్నాయి కదా. ఈ ప్రతి సైట్ లో వాళ్ళ బ్రాండ్ నేమ్ పెట్టుకుంటారు కదా, మీకు బ్రాండింగ్ అవుతుంది మీ కంపెనీ గురించి. తర్వాత మీ ఈ స్లైడ్స్ లలో మీకు కావాల్సిన మీ ఫోన్ నెంబర్ కానీ మీ వెబ్సైట్ వివరాలు కానీ మెన్షన్ చేసిన అనుకో, అది చూసి డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్తారు. ఆ విధంగా ట్రాఫిక్ అవుతుంది. ప్రతి విషయంలో కూడా మన కంపెనీ ఎట్లా ప్రమోట్ చేసుకోవాలని ఆలోచన చేయడమే ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్. ఐదర్ బ్యాక్లింక్ చేయడం కానీ, ట్రాఫిక్ చేయడం కానీ, బ్రాండింగ్ చేయడం కానీ, ఇవి కూడా 3 చేయండి. చాలా టైం టేకింగ్, ఈ 3 టైం టేకింగ్ ప్రాసెస్ మీకు చాలా ఇంపార్టెంట్. దీని రియల్ యూజ్ అయినది మళ్ళీ రేపు క్లాస్ లో చెప్తాను. ప్రస్తుతం అయితే ప్రాసెస్ చేసుకొని రాండి, మెల్లిమెల్లిగా నేర్చుకుందాం. ఇంకా 5-6 టెక్నిక్స్ ఉన్నాయి, మెయిన్ టెక్నిక్స్. అవి అయిపోతే ఆఫ్ పేజ్ అయిపోయింది. సో వెన్ యూ కమ్ బ్యాక్ on a process of off-page techniques, we learned image submission, video submission, document submission. Pinterest లో ఒక 5 సబ్మిట్ చేయండి పిన్స్, యూట్యూబ్ లో బోర్డ్ చేయండి, స్లైడ్ షేర్ లో 3 చేయండి. ఓకే, ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తా యూట్యూబ్ లో, అది చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా గైస్? ఓకే సార్.